హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. సో అందరం కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో సోమవారి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఎప్పుడైనా ఈ సైడ్ సోమవారికి ఆపోజిట్ రోడ్లో అయితే అటు ఇటు చాలా చాలా షాపులు ఉండేవంట. బట్ ఇప్పుడైతే ఏమీ లేవు, చాలా క్లీన్గా ఉంది. అండ్ భక్తులు కూడా ఎంతమంది ఎట్టే టైంలో వెళ్ళినా కూడా ఏం అనిపించట్లేదు. లాస్ట్ టైం అయితే అలా అస్సలు లేదంటే చాలా క్రౌడ్ ఒకరికొకరు తొక్కుకుంటూ వెళ్ళారంట. సో ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది కూడా. సో చాలా మంది కూడా అన్ని చోట్ల అయితే మనకి ఉసిరి చెట్లు అయితే పెట్టారు, తులసి కోట్లు కూడా కొన్ని పెట్టారు. సో అన్నీ అక్కడక్కడ కుదిరిన వాళ్ళు కుదిరిన ప్లేస్లో అన్ని మనకి కార్తీక దీపం అయితే చేసేస్తున్నారు చూడండి. సో సోమవారి టెంపుల్ అక్కడ ఉంటే ఆపోజిట్ ఎదురులోనే ఇక్కడ చేస్తున్నారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను శ్రీశైలం రావటం, అది కూడా కార్తీక మాసంలో వెళ్తే సోమవారిని అంటే చూడగలుగుతామా లేదా, అసలు సోమవారి మొత్తం తెలుస్తుందా లేదా అనుకున్నాను. బట్ బై లక్ వల్ల నాకు కొంచెం క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. సో అమ్మ నాన్న ప్రీవియస్ వెళ్ళారు కాబట్టి వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫైనల్‌గా అయితే మేము ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపం కూడా పెట్టామనమాట. 365 ప్లస్ ఉసిరి దీపాలు, నార్మల్ ఆవు నెయ్యి దీపాలు కూడా పెట్టామనమాట. ఒక్కసారి చూడండి, ఇక్కడ నార్మల్‌గా అయితే ఉసిరి చెట్లు పెట్టారనమాట. సో చుట్టుపక్కల అందరూ ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీపం మంచిగా పెట్టుకుంటూ చాలా హ్యాపీ ఉన్నారనమాట. సో మనకిది శ్రీశైలం టెంపుల్ ఎదురే ఉంటుంది. గేట్ ఉంటుంది గదండీ! ఆ గేట్ ఎదురే అనమాట ఇది మొత్తం గూడా. సో చాలా అంటే చాలా బావుంది. నాకైతే ఫస్ట్ టైమ్ వచ్చినా గూడా చాలా మంచి ఫీలింగొచ్చింది. శివ లేనిది, ఆయన ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదంటారు గదా! మేబీ అలానేమో నేనైతే వచ్చేసాననమాట. సో ఈవినింగ్ 6, 11కి అలా పెట్టేసాననమాట. విత్ టైమ్‌తో కూడా తీసాను. ఎప్పటికైనా ఫర్దర్‌గా యూజ్ ఉంటుంది గదా! చూసేటప్పుడు ఐడియా ఉంటుంది కదా అని. సో ఇప్పుడు అందరం ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే శిలాతోరణం కోసం వెయిట్ చేస్తున్నామనమాట. లిటరల్లీ ఒక 1½ అవర్, 2 అవర్స్ నుంచయితే శిలాతోరణం నుంచి ఎప్పుడు చేస్తారు అప్పుడు నార్మల్‌గా శిలాతోరణం చూసేసి సోమవారం దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పైతే చూస్తూ ఉన్నాము. సో శిలాతోరణం కోసం చూడండి ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారంటే, నిజంగా అందరి పట్ల మల్లికార్జునుడు, భ్రమరాంబిక దయ ఉండటం వల్లే అందరం గూడా అక్కడికెళ్ళామనమాట. సో కుదిరిన వాళ్ళు ఏదన్నా ఎక్కడికైనా వెళ్తారు పుణ్యక్షేత్రాలకి. కుదిరిన వాళ్ళు మన దగ్గరలో ఉన్న శివాలయం చేస్తారు. ఎక్కడ ఉన్న శివుడు శివుడే. కాకపోతే మన తృప్తి కోసం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనం హ్యాపీనెస్ కోసం మనం వెళ్తూ జరుగుతూ ఉంటుందనమాట. చూడండి ఎంతమందున్నారంటే అంతమంది ఉన్నారు. నేనైతే మా అమ్మ యాక్చువల్‌గా మేమెలా శ్రీశైలం వెళ్ళామంటే నేను, మా అమ్మ, నాన్న ఫోన్ నార్మల్‌గా నేనిక్కడున్నాను హైదరాబాద్‌లో. అమ్మ వాళ్ళు కాల్ చేశారు. మాట్లాడుతుంటే కార్తీక మాసంలో ఇలా డైలీ టెంపుల్‌కెళ్తున్నానమ్మా అలా చెప్పాను. అంటే అవునా నువ్వు శ్రీశైలం చూడలేదు కదరా అమ్మ, ఈ కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్దాము వచ్చేసేయి అని చెప్పారనమాట అమ్మ. అలా మేము శ్రీశైలంకెళ్ళడానికి ముందుగా ప్లాన్ చేసుకున్నామనమాట. సో మేమేమో అక్కడికెళ్ళిపోయి ముందే రూమ్స్ తీసుకొని ఏం చేయలేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వెళ్ళాం. బట్ అంతా అక్కడ అనుకూలంగానే జరిగిందనమాట. సో శిలాతోరణం మీకది కనిపిస్తుంది కదా! అదే అండి శిలాతోరణం అయితే. ఒక్కొక్కళ్ళు చూడండి ప్రతి ఒక్కళ్ళు గూడా వీడియో కాల్స్ చేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపిస్తున్నారనమాట. అది నాకింకా చాలా స్పెషల్ అనిపిచ్చింది. అందరూ వీడియో కాల్‌లలో చూస్తుంటే, ఓకే. మనం లైవ్‌లో చూస్తున్నాం కదా అని చెప్పి ఎందుకో ఇదే శిలాతోరణం అనమాట. అన్ని టెంపుల్స్‌లో కూడా శిలాతోరణం వేస్తారు. అది ఎందుకు వేస్తారు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడైతే చూసారా శివలింగము, శివ, పార్వతి, గణేశులనమాట. సో ఇక్కడ ఏ టెంపుల్‌లో వెళ్ళినా గణేశుడికి ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుందనమాట. ఎందుకనంటే అది అందరికి తెలుసుగా ఫస్ట్ పూజ ఆయనకే చేయాలి కాబట్టి. సో ఇంత జనాల్లో మోటెత్తుతున్నారంటే అలా ఉన్నారనమాట. సో నిజం చెప్పాలంటే అక్కడ నించున్నప్పుడు కూడా కాళ్ళు, చేతులు అన్నీ చాలా లాగాయి. ఈవెన్ తిరుపతిలో కూడా అంతే కదా! స్వామివారి దర్శనం అంత ఈజీగా మనకు దొరకదు. మన బాడీ మొత్తం అలసిపోయి అమ్మ బాబోయ్! ఇంకా గోవిందా ఎప్పుడు కనిపిస్తావయ్యా అన్నప్పుడే మనకు కనిపిస్తారేమో. సో ఫైనల్‌గా శిలాతోరణం కూడా అయితే వచ్చేసిందనమాట. సో శిలాతోరణం చూడండి ఎంత భగ్గుమంటుందో. ఇక్కడ ఇప్పుడు శిలాతోరణం స్టార్ట్ అయిపోయినప్పుడు ఏంటి అనంటే కొంచెం జనాలైతే
తొక్కుడాట చేశారనమాట శ్రీశైలంలో అయితే. కాకపోతే మనం ఎండింగ్ లాస్ట్‌లో ఉన్నాం గాబట్టి మనకంత ప్రాబ్లమ్ రాలేదేమో అనిపిచ్చింది నాకైతే. సో, చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో, శిలాతోరణం గూడా చూసాము చాలా సేపయితే. ఇంకా శిలాతోరణం చేసి మేము దీపం పెట్టిన దగ్గరికి వచ్చేసాను అనమాట. వచ్చేసి మన దీపం ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి దర్శనం చేసుకొని హ్మ్. ఇప్పుడైతే మనం ఒక్కసారి నేను ఎనక చూపిస్తున్నా. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు గదా! అని చెప్పేసి ఎప్పటికి మన వీడియోస్ మనం తీసి ఇలా అప్‌లోడ్ చేస్తుంటే బా అనిపిస్తది. మనతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు చూస్తూ ఉంటారు కదా! సో, నాకు చాలా నచ్చిందనమాట. అంతే ఈ వీడియో. బాయ్.